వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఈ యొక్క ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ నుంచి మరొక మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ క్వశ్చన్ కూడా మీకు 4 మార్క్స్కి ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. అండ్ ఒకసారి లాంగ్ ఆన్సర్ కూడా వస్తుంది. ఓకే, సో అయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చే చూడండి. ప్రూవ్ దట్ అని ఇచ్చారంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? ఎల్హెచ్ఎస్ తీసుకుని ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేసేయడమే, మరి ఇంకేం ఆలోచించకూడదు ఇక్కడ. ఓకే, సో ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు? cos 2x cos x by 2 cos 3x cos 9x by 2. అయితే దీని నుంచి ఆర్హెచ్ఎస్ sin 5x sin 5x by 2 మనం చూపించాలి, ప్రూవ్ చేయాలి. ఓకేనా, సో అయితే ఫస్ట్ ఎల్హెచ్ఎస్ తీసుకుంటావు. ఓకేనా, క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని మళ్ళీ మొత్తం తీసుకోకూడదు, ఇది మొత్తం కలిపి ఎల్హెచ్ఎస్ కావాలి. ఈ ఎల్హెచ్ఎస్ వాల్యూ, ఇది ఆర్హెచ్ఎస్ వాల్యూ. దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి, దీన్ని తీసుకొని దీన్ని ప్రూవ్ చేయాలి. ఓకేనా, సాధారణంగా మనం ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని తీసుకుని దీన్ని ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ఎల్హెచ్ఎస్ ఏంటి? క్వశ్చన్ ఏదైతే ఉందో యాష్ రాసుకుంటాం. cos 2x cos x by 2 మైనస్ cos 3x cos 9x by 2. ఓకే, అండ్ నెక్స్ట్ అయితే దీనిని ఏం చేశాను ఇప్పుడు? నెక్స్ట్ నాకు ఫార్ములాస్లోకి మారడానికి సింప్లిఫై చేసుకోవడం కోసం 2/2 చేశాను. సో ఇలా చేసి దీని వాల్యూ ఏమైనా మారిపోద్దా? మారదు, ఎందుకు? రెండు క్యాన్సల్స్ అయిపోతే మళ్ళీ ఎగ్జాక్ట్ వాల్యూ ఉంటుంది. ఓకే, సో కాబట్టి 2/2ని కూడా నేను 1 × 1/2 అని రాసుకున్నా. ఓకేనా, సో ఈ 1/2 ఇది సారీ 2 × 1/2 అని రాసుకోవచ్చు. ఓకేనా, 2/2 కదా. సో 2 × 1/2 ఇది మొత్తం మళ్ళీ చేస్తే 2/2 ఉంటుంది కదా. సో ఈ 1/2 ఏదైతే ఉందో ఇది ఓకే, ఈ 2 ఏదైతే ఉందో ఈ 2తో నేను మల్టిప్లై చేశాను. ఓకే, సో ఇప్పుడు చూడు, 1/2 ఆఫ్ 2 × cos 2x cos 5. ఇది ఒక వాల్యూ కాదు కదా. సో మొత్తం కలిపి ఒకటి. సో కాబట్టి 2 × cos 2x cos x by 2 మైనస్ ఇది మొత్తం మళ్ళీ ఇంకో వాల్యూ. సో 2 × cos 3x cos ఇది 2 × cos 9x by 2. సరిపోయిందా? రైట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి 1/2 మళ్ళీ cos ఏ ఫార్ములాలో ఉంది. ఫార్ములా ఏంటి? cos a + b by 2 cos a - b by 2. ఏ అంటే ఎంత? 2x. b అంటే ఎంత? x by 2. cos a + b by 2. a అంటే 2x, b అంటే x by 2. సారీ, cos a + b cos a - b ఫార్ములా. ఓకే, a by 2 b by 2 కాదు, cos a + b cos a - b. ఓకేనా, సో నెక్స్ట్ cos a అంటే అంత 2x మైనస్ x by 2. సరిపోయిందా? అండ్ మైనస్ ఇది కూడా సేమ్ ఫార్ములా. ఓకేనా, cos a + b cos a - b. ఏ అంటే ఎంత? 3x, b అంటే ఎంత? 9x by 2. సో cos 3x + 9x by 2 cos 3x - 9x by 2. సరిపోయింది కదా. సో ఇప్పుడు చూడు 1/2 cos ఇదేమవుతుంది? ఎల్సిఎం 2. ఓకేనా, సో 2 × 2 4x + x అంటే 5x by 2 అవుతుంది. సరిపోయిందా? ప్లస్ ఇది కూడా 2 2s. సో ఓకే, 4x - x by 2 4x - x by 2 4x - x 3x by 2. నెక్స్ట్ cos ఓకే, దాంతో 6 + 9 15 15x by 2. నెక్స్ట్ 9 - 3 6. ఓకేనా, సారీ 9 - 2 3 6. సో 9 - 6x. సో 3x by 2. సరిపోయిందా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఓకే, ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, ఫార్ములాస్ వస్తే ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేసాం? ఇక్కడ cos x + cos b మైనస్ sin x + sin b. ఓకేనా, సారీ సరిపోయింది cos x. ఓకే, cos a + b + cos a - b cos a + b + cos a - b. ఓకేనా, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 1/2 cos ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో దాన్ని యాస్టీస్గా రాసుకున్నాను. ఐ థింక్ ఇక్కడ ఏది వచ్చిందో దీని వాల్యూ యాస్టీస్గా రాసుకున్నాను. ఓకేనా, ఇదిగోండి cos a × cos b cos a + b cos a - b. ఓకేనా, సో ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి? క్లియర్గా గుర్తుపెట్టుకోండి, లేకపోతే ఎక్కడ ఫార్ములా రాసేస్తాం చూడండి ఒకసారి. ఫార్ములా మీకు రాసేయడం బెస్ట్. cos a × cos b రూపంలో ఉంది కదా. cos a × cos b రూపంలో ఉంది. cos a + b నెక్స్ట్ cos a - b. సరిపోయిందా? సారీ, ఇదిగోండి cos a + b cos a - b. ఓకేనా,
సో ఫార్ములా ఇప్పుడు గుర్తుంది కదా, ఇప్పుడు చూడండి ఫార్ములాస్ నోట్ చేసుకుని వీలైనంత వరకు ఫార్ములాస్ నోట్ చేసుకుని ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ 1/2 కాస్ 5x/2. ఓకే, అయితే ఇందులో ఏమైనా క్యాన్సిల్ అయ్యిందా? అయ్యింది. ఏం క్యాన్సిల్ అయింది ఒకసారి చూడు. కాస్ 5x/2 మైనస్ కాస్ 15x/2 అంటే ఏం క్యాన్సిల్ అయింది? కాస్ 3x/2 కాస్ 3x/2. ఓకేనా, మైనస్ ప్లస్ క్యాన్సిల్ అయిపోయింది. సో మిగిలిన వాల్యూస్ ఏంటి? కాస్ 5x/2 మైనస్ కాస్ 15x/2 మిగిలింది. ఓకేనా, 1/2. ఇది ఇలా కొంచెం, ఇది కూడా మళ్ళీ కాస్ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఏంటి? కాస్ ఏ మైనస్ బి ఈ ఫామ్లో మారిపోద్ది. కాస్ ఏ మైనస్ బి అంటే -2 sin a plus b/2 sin a minus b/2. కాస్ ఏ మైనస్ బి రూపంలో ఉంది. -2 sin a plus b/2 sin a minus b/2. ఫార్ములాస్ వస్తే ఈజీగా చేసేయచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సో ఇది చూడండి కాస్ ఏ మైనస్ బి రూపంలో ఉంది. ఓకే, ఫార్ములా ఏంటి? -2 sin a plus b/2 sin a minus b/2 కదా. చూడండి 1/2 మైనస్ సైన్ ఏ ప్లస్ b/2. ఏ అంటే 5x/2, b అంటే 15x/2. ఓకేనా, సో a ప్లస్ b/2 అంటే 5x/2 ప్లస్ 15x/2/2 సరిపోయిందా. అండ్ సైన్ ఏ మైనస్ b/2 సైన్ ఏ మైనస్ బి అంటే మళ్ళీ 5x/2 మైనస్ 15x/2/2 సరిపోయిందా. సో ఇప్పుడు చూడండి 1/2 -2. సో దీన్ని సాల్వ్ చేయండి. ఎంత అవుతుంది? 20 LCM 2/2. ఓకేనా, సో 2 1s 2 10s 2 1s 2 5s ఎంత వచ్చింది? 5x సరిపోయిందా. సైన్ 5x. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏమవుతుంది? సాల్వ్ చేయండి. సో ఇచ్చుడు 10x/2/2 కదా, 2 1s 2 5s. ఓకేనా, సో ఏమవుతుంది? 5x/2 మైనస్ ఉంది కదా, సో -5x/2 సరిపోయిందా. సో ఇప్పుడు చూడు 2 క్యాన్సల్. ఓకే, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్. సో ఇంకేం మిగిలింది? సైన్ 5x/2. సో ఇదే మన క్వశ్చన్లో చూపించమన్నాడు. ఒకసారి చూడండి క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చాడు? సైన్ 5x/2. సో అదేనా చూపించాం, సైన్ 5x/2. ఓకే, సో ఈ విధంగా ప్రతిదీ మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సో అయితే దీంట్లో ఇక్కడ మీకు 2 cos A cos B ఫార్ములా. ఓకే, 2 cos A cos B ఫార్ములా అండ్ దాంతోపాటు ఇవ్వండి ఇది ఒక ఫార్ములా. ఈ రెండు ఫార్ములా వస్తే సరిపోతుంది, ఎక్కడ మీరు ఆగిపోరు. ఓకే, చిన్న క్యాలిక్యులేషన్స్ ఈజీగా వచ్చేస్తాయి ఇవి. ఓకేనా, సో దీన్ని నోట్ చేసుకుని పర్వాలేదు. దీన్ని ఒక PDF మీకు కావాలనుకుంటే యాప్లో ప్రొవైడ్ చేశాను నేను. ఓకేనా, యాప్ నేమ్ DMT క్లాసెస్ ప్లే స్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. సో ఒక్క క్లాసే కాదు, మనం చెప్తున్న ప్రతి క్లాస్ ఒక PDF మీకు యాప్లో ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో ఎటువంటి అమౌంట్ పే చేసిన అవసరం లేదు. యాప్లో మీకు మనం చెప్తున్న ప్రతి క్లాస్ ఒక PDF విత్ హై క్వాలిటీతో మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి DMT క్లాసెస్ అని సెర్చ్ చేయండి, యాప్ వస్తుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, దాంట్లో ఫ్రీ PDFs యూజ్ చేసుకోండి. ఓకే, సో ఈ విధంగా మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి, ఫర్దర్ వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. ఓకే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా.